పీసీఓడీలో ఏమవుతుంది, అసలు ఎందుకని ఈ పీసీఓడీలో ఇంత ఇబ్బందులు ఎదుర్కొంటామంటే, పీసీఓడీలో ఏమవుతుందంటే మన బ్రెయిన్ అనేది మామూలుగా ఆడవాళ్ళలో ఒకే ఎగ్ ప్రొడ్యూస్ చేయడానికి 2 ఎగ్స్ ప్రొడ్యూస్ చేయడానికి మాత్రమే హార్మోన్స్ ని విడుదల చేస్తుంది. అట్లాంటిది పాలిసిస్టిక్ ఓవరీస్ లో ఆ హార్మోన్స్ శాతం అనేది ఇందులో ఉండే చాలా ఎగ్స్, అంటే పీసీఓడీలో మామూలుగా ఆడవాళ్ళలో మనము 5 నుండి 8 ఎగ్స్ ని కామన్ గా చూస్తే, వేరే పీసీఓడీలో అది ఆ నెంబర్ కాస్త 10 నుండి 20 వరకు కూడా చూస్తుంటాం, కొన్నిసార్లు 30 వరకు కూడా చూస్తుంటాం. అండ్ నేను నా పేషెంట్స్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో ఎలా చెప్తా అంటే, మన నాన్న సంపాదించేది మన ఇంట్లో ఉన్న 2 పిల్లలకో 3 పిల్లలకో తిండి పెట్టడానికి సరిపోతుంది. అదే మన ఇంట్లో 10 మంది పిల్లలు ఉంటే అందరూ పిల్లలు అంతే హెల్తీగా పెరగలుగుతారా అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ పీసీఓడీలో కూడా మన బ్రెయిన్ ఒక ఎగ్కో 2 ఎగ్స్ పెరగడానికో రిలీజ్ చేసే హార్మోన్స్ని ఈ పక్కనున్న 10 or 20 ఎగ్స్ పంచుకోవడానికి ట్రై చేసే క్రమంలో ఒక ఎగ్ కూడా పెరగదు, పెరిగినా అది రిలీజ్ అవ్వడానికి దానికి కావాల్సిన హార్మోన్ సరిపోదు.